ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడై ఉంటున్నాడు. ఆ గొప్ప దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఆయన యందు భక్తి చేస్తూ జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ దినాల్లో చూసినట్లయితే దేవుని యొక్క వాక్య భాగాలు చూసినట్లయితే ప్రసంగి 1వ అధ్యాయం 4-5 వచనములు చూసినట్లయితే, తరము వెంబడి తరము గతించిపోవుచున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. అయితే ఇక్కడ తరం వెంబటి తరం గతించిపోదు, అందరూ వెళ్ళిపోతూ ఉంటున్నారు. స్కూల్లో క్లాస్ టీచర్స్ కూడా అనుకుంటారు, ఈ బ్యాచ్ వెళ్ళిపోతుంది, ఇంకొక బ్యాచ్ వస్తుంది, ఈ బ్యాచ్ పోయిన తర్వాత ఇంకొక బ్యాచ్, ఈ ఇయర్ బ్యాచ్, ఫలానా ఇయర్ బ్యాచ్ అని అనుకుంటూ ఉంటారు. అదే రకం ఇక్కడ కూడా చూసినట్లయితే తరం వెంబటి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. అన్ని తరాలు వెళ్ళిపోతూ ఉంటున్నాయి. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భక్తి చేసినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు నిత్య జీవాన్ని మనం చూడగలుగుతాం. ఆ దేవునికే మహిమ కలుగునగా. ఆయన మారని దేవుడై ఉంటున్నాడు, మార్పు లేని దేవుడై ఉంటున్నాడు. ఆయన యందు భక్తి చేసినప్పుడు ఈ లోకము నుంచి పరలోకానికి ఆయన తీసుకుని వెళ్ళే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాలు చూసినట్లయితే ప్రసంగి 2వ అధ్యాయం 18-21 వచనములకి ఇక్కడ చూసినట్లయితే, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడయ్యుండునో బుద్ధిహీనుడయ్యుండునో అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టార్జితమంతటి మీదను వాడు అధికారి అయ్యుండును. ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసమంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును. అయితే దాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. మనం ఇక్కడ వాక్య భాగాలు చూసినట్లయితే సూర్యుని కింద ప్రయాసపడి ఎన్నో చేస్తూ ఉంటున్నారు. సూర్యుని కింద ఎన్నో కష్టపడుతున్నారు, ఏదో రకంగా శ్రమపడి ఏదేదో చేస్తూ ఉంటున్నారు. అందరూ కష్టపడుతూ ఉంటున్నారు. కొంతమంది జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తూ ఉంటున్నారు, వ్యవసాయం చేస్తూ ఉంటున్నారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటున్నారు. అందుకని ఇక్కడ చూసినట్లయితే నేను వాటి యందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవనికి తెలియను, నేను విడిచిపెట్టవలని. తర్వాత ఒక తరం వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడో తెలియదు. ఈ రోజుల్లో కూడా చూసినట్టే కొంతమంది తల్లిదండ్రులు ఎంతో సంపాదించి పెడితే పిల్లలంతా పోగొడుతున్నారు. ఎందుకంటే వీడు సంపాదిస్తున్నాడు కానీ ఆ పిల్లలు అట్లా ఉండాలి కదా, కాబట్టి ఆ తరం అట్లా ఉండాలి కదా. తర్వాత చూసిన అందుకని దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ఉన్నప్పుడే ఆ తరంపై దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క వాత్సలత, దేవుని యొక్క సహాయం ఉంటుందని చూస్తూ ఉంటున్నా. తర్వాత చూసినట్లయితే ఆయన్ని ప్రేమించేవారు ఎన్నో సంవత్సరాలు తరములు దేవుడు కృప చూపనయింటున్నాడు, ప్రేమించనయింటున్నాడు అని దేవుని యొక్క వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యందు భక్తి చేయటం, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించటమే గొప్ప ధన్యత చూస్తూ ఉంటున్నాం. ఆ దేవునికే మహిమ కలుగునగా. అయితే ఈ సూర్యుని కింద ఏదో ఒక పని, ఏదో కష్టపడుతూ ఏదో ఒకటి చేస్తూ ఉంటున్నారు. కానీ ప్రయాసపడిన అంతటి విషయంలో చూసినట్లయితే ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని, అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చు. కొన్నిసార్లు ప్రయాస పడని వానికి కూడా ఇచ్చివేయాల్సి వస్తుంది. ఇది కూడా వ్యర్థమని చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యందు భయము, భక్తి, విధేయత కలిగి ఉండటమే ప్రాముఖ్యమైంటుంది. దేవుడే కృప చూపనయింటున్నాడు, దేవుడే వాత్సలత చూపనయింటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునగాక. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 24వ వచనం 25వ వచనంలో కూడా చూసినట్లయితే అది 2వ అధ్యాయం ప్రసంగి 2:24-25లో చూస్తే, అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకొంటిని. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అన్నపానములు పుచ్చుకొనట కంటే, తిని ఆనందించటం కంటే ఇంకంతకన్నా కష్టార్జితంతో సుఖించట కంటే నరునికి మేలుకరమైనది ఏమి లేదు. కాబట్టి సుఖించాలంటే కూడా దేవుని కృప కావాలి, దేవుని యొక్క దయ కావాలి. అందుకని కొన్నిసార్లు కొంతమంది అంటారు కదా, ఎంతో కష్టపడ్డారు కానీ అనుభవించడానికి లేదు, ఆ అవకాశం పోయింది అంటారు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాం, ఇది దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. మన కష్టార్జితాన్ని మనం అనుభవించాలంటే దేవుని వలన. ఎవరి వలన? దేవుని వలనే జరుగుతుంది. హల్లెలూయా. నాతో సహోదరి సహోదరుడా, నువ్వు జాబ్ చేయొచ్చు, వ్యవసాయ పనులు చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఎంతో సంపాదించవచ్చు, కానీ అది అనుభవించాలంటే దేవుని కృప కావాలి. అందుకని చూస్తాం, ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. మనం కష్టార్జితం అంతా కూడా సుఖంగా ఉండాలంటే దేవుని కృప ఉండాలి, దేవుని యొక్క దయ ఉండాలి. కాబట్టి సంవత్సరాలు ఎన్నో పోతూ ఉంటున్నాయి, మనం దేవునికి దగ్గరగా వెళ్ళాలి. లోకానికి కొంత దూరంగా ఉంటూ దేవునికి దగ్గరగా వెళ్ళాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మనం లోకములో ఉన్నా లోకం పైన మన దృష్టి లేకుండా దేవుని పైన మనం దృష్టి ఉంచాలి. లోకములో మనం ఉంటున్నాం, కానీ లోకం పైన మన తలంపులు లేకుండా, మనం లోకము తట్టే చూడకుండా ప్రభు తట్టు చూడటం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సంవత్సరం మొదటి నుంచి చివరి వరకు కాపాడేది ఆయన. మన బ్రతుకులో ఇంతవరకు ఎన్ని మేలు చేశాడంటే ఎన్నో మేలులు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ దేవునికి ప్రతి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండటం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో చూసినట్టయితే అదే ప్రసంగి 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికేదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం చేసే అన్ని పనులు టెంపరవరీ. చూడండి, జాబ్ టెంపరవరీ, ఇల్లు కట్టినా టెంపరవరీ, కారు ఉన్నా టెంపరవరీ, అంత లోకములో ఉన్నదంతా టెంపరవరీ. కొన్నిసార్లు టెంపరవరీ జాబ్, పర్మనెంట్ జాబ్ అంటే ఎన్ని సంవత్సరాలు? హల్లెలూయా. కొన్నిసార్లు పర్మనెంట్ జాబ్ దొరకచ్చు, కానీ అంతకాలం జీవించకపోవచ్చు. కొన్నిసార్లు టెంపరవరీ జాబ్ దొరకచ్చు, కొంతకాలం జీవిస్తానికి దేవుడు కనికరించవచ్చు. కాబట్టి ఏదైనా దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప. కాబట్టి ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుడు చేయు పనులన్నీ కూడా శాశ్వతములు. మనుషులు చేసే అన్నీ కూడా శాశ్వతము కాదు. ఈ లోకములో మీరు గమనించండి, మన కంటికి కనపడే ప్రతి వస్తువు కూడా ఇన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గ్యారంటీ, వారంటీ అని చెప్తారు. కానీ లోకములో దేనికి కూడా గ్యారంటీ లేదు. గ్యారంటీ, వారంటీ అంటారు, కానీ దేవుని యొక్క మాట మాత్రం గ్యారంటీ గలదై ఉంటుంది. ఆయన చేసే పనులన్నీ కూడా శాశ్వతమైంటున్నాయి. ఆయన మారని దేవుడైంటున్నాడు, ఆయన మార్పు లేని దేవుడైంటున్నాడు. ఆయన ఒక్కసారి కనికరించాడంటే, ఒక్కసారి దయ చూపాడంటే ఇంకా పరిస్థితులన్నీ మారిపోయినట్లే. హల్లెలూయా. ఈ సమయంలో చూసినట్లయితే కీర్తనలు 103, 13, 14 వచనంలో చూసినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం, తండ్రి కన కుమారుల ఎడల జాలిపడినట్లు. తండ్రి కుమారులకి ఎట్లయితే సంబంధం ఉందో అదే రకంగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. కాబట్టి మనం భయము, భక్తి కలిగి ఉంటే దేవునికి భయం, దేవునికి భయపడు. కాబట్టి అబ్రాము కూడా ఆ వృద్ధాప్యంలో కుమారుని ఇచ్చిన ఆయన మళ్ళీ దేవుడు అడిగితే వెనకంజ వేయలేదు, దేవునికి భయపడుతున్నామన్నాడు. హల్లెలూయా. కాబట్టి నాతోటి సహోదరి సహోదరుడా, దేవుడు పరీక్షిస్తాడు. కానీ మన పరీక్షలన్నిట్లో కూడా మనం పాస్ అయ్యేటట్లు ఉండాలి. దేవుడు ఏది అడిగినా మనం ఇస్తానికి సిద్ధంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు. కాబట్టి భయము భక్తి కలిగి ఉండాలి. నాతోని సహోదరి సహోదరుడా, దేవుణ్ణి నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఒక్కసారి ఆలోచించేయండి. మీరు ఇంతవరకు ప్రమోషన్ లోకంలో పోతూ ఉంటున్నారు, ఆస్తిలో ఎదుగుతూ ఉంటున్నారు, అంతస్తులో ఎదుగుతూ ఉంటున్నారు, జ్ఞానంలో ఎదుగుతూ ఉంటున్నారు. భక్తిలో ఎదిగారా? భక్తిలో ఎదుగుతున్నారా? ఎప్పుడు కూడా కొన్నిసార్లు అంటారు, ఏమి ఇన్ని సంవత్సరాలున్నా ఏం సంపాదించామంటారు, ఏమి వెనకేసామంటారు. నాతో సహోదరుడు ఒక్కసారి మీరు ఆలోచించేయండి. భక్తిలో మీరు ఎంత ఎదిగారు? దేవుడు నమ్ముకొని ఇన్ని సంవత్సరాలైంది, మీరు ఏం మార్పు వచ్చింది? మన యొక్క మాటలు, మన చూపులు, మన యొక్క నడవడిక, మన ప్రవర్తన చుట్టుపక్క వారితో ఏ రకంగా ఉంటున్నా? ఓ దేవుని బిడ్డలా, ఓకే, చాలా సంతోషం అనే దేవునికి ఘనత తెచ్చేవారిగా ఉన్నామా? దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉన్నామా? అవమానం తెచ్చేవారిగా ఉన్నామా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పుడైనా మీరు ఒక మంచి తీర్మానం చేయండి. ప్రభువా, నన్ను క్షమించండి, ఇది మొదలుకొని నీకు ఇష్టమైన రీతిలో నేను జీవిస్తానని ఒక మంచి తీర్మానం చేయండి. దేవుడే సంతోషించనంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటున్నాయి, సంవత్సరాలు ఆగవు, నెలలు ఆగవు, వారాలు ఆగవు, ఏది ఆగదు. కానీ మనలో మార్పు రావాలి. అప్పుడు దేవుడు ఆనందించనంటున్నాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యభాగాలు చూసినట్టయితే అదే కీర్తనలు 103, 10, 11 వచనములు చూస్తే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పాపాన్ని బట్టి మనకు ప్రతీకారం ఇయ్యలేదు, ప్రతీకారం చేయలేదు. మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. పాపం లెక్క పెడితే ఎవరు నిలవగలడని బైబిల్ చెప్తా ఉంటుంది. తప్పులు తీసి ఎవరు నిలబడతారు? ఎవరు నిలబడలేదు. దేవుడు చూసి చూడనట్లుంటేనే నిలవగలుగుతారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంటుంది. హల్లెలూయా. నాతోని సహోదరుడా, నీ బ్రతుకులో ఎన్నో కార్యాలు, ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటున్నాయి. కానీ దేవునికి దగ్గరగా నివాసం చేయాలని ఒక తీర్మానం చేయి. ముందు నూతన సంవత్సరం ఉంది, 2025 సంవత్సరములో ప్రభువా నీతోనే ఉంటానయ్యా, నీతోనే గడుపుతానయ్యా, నీతో సమయాన్ని ఇస్తానయ్యా, మీ కొరకు ధనాన్ని ఇస్తానయ్యా, మీ కొరకు నాకున్న జ్ఞానాన్ని, నాకున్న స్కిల్నెస్ మొత్తాన్ని ఇస్తానని ఒక మంచి తీర్మానం చేయండి. ప్రభువా నీ రాజ్యాన్ని కడతానికి నేను వాడబడతాను అని ఒక మంచి తీర్మానం చేయండి. ప్రభు నిన్ను దీవించనంటున్నాడు. ప్రభు ఇంతవరకు నీ బ్రతుకులు ఎన్నో మేలు చేశాడు. అందుకని ఇక చూస్తూ ఉంటున్నాం కదా, ఆయన ఎంతో కృప చూపనంటున్నాడు, ఆయన ఎన్నో మేలులు చేయనంటున్నాడు. కాబట్టి ఆయన కొరకు జీవిస్తాను, ఆయన కొరకు నిలబడతాను ఒక మంచి తీర్మానం చేయటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి బైబిల్లో ఉన్న వాగ్దానాలని నాతోని సహోదరుడా నీ కొరకే, ఆదికాండము నుంచి ప్రకటన వరకు ఉన్న వాగ్దానాలన్నీ నీ కొరకే, నా కొరకే. విశ్వసించు, ప్రభు నిన్ను దీవించనంటున్నాడు. ఈ యొక్క వాగ్దానాలన్నీ పొందుకో. పరిస్థితిని బట్టి ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ వాగ్దానాలని నువ్వు స్వతంత్రించుకొని ప్రభువా నేను నమ్ముచున్నానయ్యా, అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయండి, మీరే నన్ను కనికరించండి, మీరే దయ చూపండి, నన్ను నీకు ఇష్టమైన రీతిలో మీరు వాడుకొనండి, సహాయం చేయమని, మహిమ పొందమని అని ప్రభుని చూస్తూ కనిపెట్టు. అప్పుడు నిన్నును నీ కుటుంబాన్ని నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా 30 60 100 ప్రభు దీవించనంటున్నాడు. ప్రభు యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగల తండ్రి యేసు ప్రభువానికి వందనాలు, నమ్మదగిన దేవానికి వందనాలు, దయగల తండ్రి నీకు వందనాలు, జాలిగల దేవానికి వందనాలు. ఈ సమయంలో ఒక్కసారి మీరు కనికరించండి ప్రభువా, ఒక్కసారి మీరు కనికరించండి. నమ్మదగిన దేవానికి వందనాలు, యేసు ప్రభువానికి వందనాలు. సంవత్సరాలు గతించిపోతూ ఉంటున్నాయి ప్రభువా, మేమందరం మీకు ఇష్టమైన రీతిలో జీవిస్తానికి సహాయం చేయండి.
ఇంతవరకు ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి ప్రభా. కానీ మమ్మల్ని మీకు ఇష్టమైన రీతిలో మలుచుకోండి. మా యొక్క మాటలు, మా చూపులు, మా నడవడిక అన్నిట్లో కూడా మీకు ఇష్టమైన రీతిలో మీరు వాడుకోండి. నూతన సంవత్సరములో నూతన హృదయముతో, నూతన తలంపులతో, నూతన ఆలోచనతో ముందుకు వెళతని కృప చూపండి, దయ చూపండి, వాత్సలత చూపండి. ప్రభువా, ఏది ఏమైనా ఈ శరీరములో ఉన్నంతకాలం నీ నామ ఘనతకే, నీ నామ మహిమార్ద్రయంతో మీరు వాడుకొని సహాయం చేయండి. ఈ సమయంలో మోకరించిన ప్రతి బిడ్డలు, ప్రతి కుటుంబాన్ని, ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. నూతన సంవత్సరములో నూతన నడిపింపు, నూతన ఆలోచన, నూతన తీర్మానంతో ముందుకు వెళ్ళడానికి కృప చూపండి. ప్రతి వారిలో ఒక మంచి తీర్మానం దాయిచ్చేయండి. మీరే కలల ద్వారా, దర్శనం ద్వారా, వాక్కు ద్వారా మాట్లాడాలి. ఈ బిడ్డలందరూ కూడా దీవించండి. వారి కరికాలి స్థలం ఉన్న ప్రతి బలహీనత విడుదల కలగనుగాక, ప్రతి శోధన తొలగిపోనగాక, ప్రతి దుఃఖము తొలగిపోనగాక, ప్రతి కన్నీరు తొలగిపోనగాక. మీ సమాధానం, మీ శాంతి, మీ నెమ్మది దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.